Hello everyone, welcome to RK Tutorial. So guys, APPSC Group 2 మెయిన్స్ మరియు రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ ప్రిలిమ్స్కి సంబంధించి రెండు కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి మరి 50,000 MCQస్తో కూడినటువంటి న్యూ సిలబస్ ప్రకారము రూపొందించినటువంటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం అయితే జరిగింది. మరి దివాళీ సందర్భంగా దీనిని జస్ట్ 99 రూపాయలకి అందజేస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ టెస్ట్తో పాటుగా ప్రతి పీడిఎఫ్ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుందండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమే 1 or 2 days మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. దివాళీ సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. యాప్ డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా కోర్స్ తీసుకోండి. ఆఫర్ కంప్లీట్ అవ్వక ముందే. ఓకేనా, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8వ తారీఖు నవంబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు, ముఖ్యంగా ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి వారికి కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న మౌంట్ లెవోటోబి లాకి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఇన్ విచ్ కంట్రీ ఇస్ ద మౌంట్ లెవోటోబి లాకి వాల్కనో విచ్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? సో రీసెంట్లీ ఎరప్ట్ అయిందండి. ఈ యొక్క అగ్నిపర్వతము విస్ఫోటనం చెందడం అయితే జరిగింది. ఎక్కడ ఉంది మరిది? ఆప్షన్ బి, ఇండోనేషియాలో. అధికారులు హెచ్చరికలు మరియు తరలింపు ప్రయత్నాలను వేగవంతం చేయడంతో తూర్పు ఇండోనేషియాలోని మౌంట్ లెవోటోబి లాకి నవంబర్ 7న విస్ఫోటనం చెందింది. 6,500 మీటర్ల ఎత్తులో భారీ బూడిద స్తంభాన్ని వెదజల్లింది. ఫ్లోర్స్ ద్వీపంలో ఉన్న 1,584 మీటర్ల అగ్నిపర్వతం నవంబర్ 3 నుంచి అగ్నిపర్వత కార్యకలాపాలు పెరుగుతున్నాయి. విస్ఫోటనాలు మరణాలు మరియు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉన్న ఇండోనేషియా అగ్నిపర్వత విస్ఫోటనాలకు చాలా అవకాశము ఉంది మరియు లెవోటోబి యొక్క తాజా విస్ఫోటనము ప్రాంతం యొక్క అస్థిరతను పూర్తిగా గుర్తు చేయడం అయితే చూడవచ్చు. రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటుందండి. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది పసిఫిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలలో ఉండేటువంటి కొన్ని దేశాలండి. ఈ దేశాలలో చాలా ఉధృతమైనటువంటి క్రియాశీల అగ్నిపర్వతాలు ఉంటాయి. ఏంటండి? క్రియాశీల అగ్నిపర్వతాలు. ఏ క్షణమైనా పేలిపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి అగ్నిపర్వతాలు ఉంటాయండి. అందుకే ఈ యొక్క పసిఫిక్ పరివాహక ప్రాంత దేశాల ఆ ప్రాంతాలన్నిటిని కలిపి రింగ్ ఆఫ్ ఫైర్ అంటాము. ఓకేనా, ఇంపార్టెంట్. ఈ అగ్నిపర్వతం కూడా రింగ్ ఆఫ్ ఫైర్లో ఒక భాగము. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 16 పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ నిషేధించిన దేశం ఆస్ట్రేలియా. చిన్న పిల్లలపై హానికరమైన సోషల్ మీడియా ప్రభావం తగ్గించడం ముఖ్య లక్ష్యము. డిజిటల్ ప్రమాదం తగ్గించడం కూడా ముఖ్య లక్ష్యము. మరి పై వాటిలో సరైన సమాధానం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి 1, 2 సరైనవండి. ఓకేనా, మూడవది తప్పు. సో 1, 2 తప్పండి. రెండోది రైట్, మూడవది తప్పు. అంటే డిజిటల్ ప్రమాదాలను తగ్గించడం ముఖ్య లక్ష్యం అన్నారు కానీ ఎవరికని చెప్పలేదు. ఇక్కడ చిన్న పిల్లలకు సంబంధించింది మాత్రమే వీరు యాక్ట్ అయితే తీసుకొచ్చారు. డిజిటల్ ప్రమాదాలు అంటే పెద్దవారు ఉంటారు, చిన్నవారు ఉంటారు, అందరూ కూడా ఉంటారు. కాబట్టి మూడవది తప్పు. ఓకేనా, 1, 2 మాత్రము సరైనవి. ఓకేనా, చూద్దాం. నవంబర్ నుండి 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ను నిషేధించడం ద్వారా ఆస్ట్రేలియా ఒక ముఖ్యమైన చర్యను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రతిపాదన నిషేధము ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ వంటి ప్లాట్ఫారంలను లక్ష్యంగా చేసుకుంది. ఇవి బాడీ ఇమేజ్ ఆందోళనలు, సైబర్ బెదిరింపులు మరియు యువతలో మానసిక ఆరోగ్య సవాళ్లు వంటి వివిధ సమస్యలతో ముడిపడి ఉన్నాయి. ఈ నిషేధం ఇంటర్నెట్ యాక్సెస్ నిరోధించినప్పటికీ యువత మనస్సుపై ఈ ప్లాట్ఫారం చూపే హానికరమైన ప్రభావాన్ని తగ్గించడం దీని యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. చైనా సరిహద్దు తూర్పు ప్రాంతంలో సంసిద్ధతను పెంచేందుకు భారతదేశం నవంబర్ 8 నుంచి ముఖ్యమైన ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం ఏ పేరుతో నిర్వహించనున్నారు? India will conduct an important tri-services military exercise from November 8 to
ఎన్హాన్స్ ప్రిపేర్డ్నెస్ ఇన్ ద ఈస్టర్న్ రీజియన్ ఆఫ్ చైనాస్ బోర్డర్ అండర్ విచ్ నేమ్? ఏ పేరుతో ప్రారంభించనున్నారండి? ఆన్సర్ ఆప్షన్ డి, పూర్వీ ప్రహార్. విత్ ద నేమ్ ఆఫ్ పూర్వీ ప్రహార్, ద ఎక్సర్సైజ్ నేమ్. ఓకే, చూద్దాం. తూర్పు సరిహద్దులో సైనిక సంసిద్ధతను బలోపేతం చేసే లక్ష్యంతో భారతదేశం నవంబర్ 8 నుండి ముఖ్యమైన ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం పూర్వీ ప్రహార్ను ప్రారంభించింది. ఈ 10 రోజుల వ్యాయామం తూర్పు లడఖ్లోని డెప్సాంగ్ మరియు డెమ్చోక్తో సహా కీలక ఘర్షణ పాయింట్ల వద్ద ఇటీవల భారత మరియు చైనీస్ దళాల మధ్య విచ్ఛేదనను అనుసరిస్తుంది మరియు మెరుగైన రక్షణ సామర్థ్యాలను భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024కి ప్రతిష్టాత్మకమైన రోహిణి నయ్యార్ బహుమతి గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అబౌట్ ది ప్రెస్టీజియస్ రోహిణి నాయర్ ప్రైజ్ 2024? ఆప్షన్ 1, గ్రామీణాభివృద్ధికి కృషి చేసిన వారికి బహుమతిస్తారు. ఈ అవార్డుతో 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అనిల్ ప్రధాన్ 2024 విజేత. సరైన సమాధానం ఏంటని ఇందులో మరి? ఆన్సర్ ఆప్షన్ డి, 1, 2, 3 3 కూడా సరైనవే అండి. గ్రామీణాభివృద్ధి, సోషల్ రూరల్ డెవలప్మెంట్లో మరి సేవ చేసిన వారికి ఈ యొక్క బహుమతి ఇస్తారు. రివార్డ్ ఎంత అండి? 10 lakhs rupees. హూ గాట్ ద ప్రైజ్ ఫర్ ద ఇయర్ 2024? అనిల్ ప్రధాన్. చూద్దాం. అనిల్ ప్రధాన్ భారతదేశంలో గ్రామీణాభివృద్ధికి ఆయన చేసిన ప్రభావవంతమైన కృషిని గుర్తించి 2024కి ప్రతిష్టాత్మకమైన రోహిణి నయ్యార్ బహుమతిని పొందారు. గ్రామీణ వర్గాల సాధికారత కోసం ఆయన అంకిత భావంతో పేరుగాంచిన ప్రధాన్ పని వెనుకబడిన ప్రాంతాలకు సానుకూల మార్పు మరియు అవకాశాలను తీసుకువచ్చింది. ఇంపార్టెంట్. మరి అవార్డు నేపథ్యం. రోహిణి నయ్యార్ ప్రైజ్ భారతదేశంలో గ్రామీణ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న 40 ఏళ్లలోపు యువ నాయకులను సత్కరిస్తుంది. ఉత్తరప్రదేశ్లో భారత ప్రణాళికా సంఘంలో పనిచేసిన ఆర్థికవేత్త మరియు ఐఏఎస్ అధికారి రోహిణి నయ్యార్ జ్ఞాపకార్థము దీనిని స్థాపించారు. ఈ అవార్డుతో 10 లక్షల రూపాయలు మరియు ప్రశంసా పత్రము మరియు ట్రోఫీని కూడా అందజేస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్వాక్వరెల్లి సైమన్స్ 2025 ర్యాంకింగ్స్లో భారతదేశంలోని టాప్ 3లో ఉన్న విశ్వవిద్యాలయాలు వరుసగా. విచ్ ఆర్ ద టాప్ 3 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అండ్ ద క్వాక్వరెల్లి సైమన్స్ అంటే క్యూఎస్ అంటారు దీన్ని 2025 ర్యాంకింగ్స్ రెస్పెక్టివ్లీ. ఏవి వరుస క్రమంలో ఉన్నాయండి టాప్ 3? ఐఐటి అహ్మదాబాద్, ఐఐటి ముంబై, మద్రాస్. మద్రాస్, ముంబై, ఢిల్లీ. నెక్స్ట్ ముంబై, ఢిల్లీ, మద్రాస్, ఢిల్లీ, బాంబే, మద్రాస్. ఇలాగనే వస్తాయండి క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామ్లో. సరైన సమాధానం ఏంటి మరి ఇక్కడ? వరుస క్రమంలో 1, 2, 3 ర్యాంక్లో ఉన్నటువంటివి ఏంటివి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. డి సరైన వరుస క్రమం. ఐఐటి ఢిల్లీ టాప్లో ఉంది, ఐఐటి బాంబే తర్వాత ఐఐటి మద్రాస్ థర్డ్ ప్లేస్లో అయితే ఉండడాన్ని చూడవచ్చు. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. క్వాక్వరెల్లి సైమన్స్ ఇటీవల ఆవిష్కరించిన క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్ 2025 ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క గణనీయమైన విద్యా పురోగతిని ప్రతిబింబిస్తుంది. ఇది ఆసియా అండి, వరల్డ్ అని పెట్టాను ఇక్కడ. ఏమని పెట్టలేదు కదా. ఆసియా ర్యాంకింగ్స్ ఇవి. ఓకే. మరి ఆసియా అంతటా 984 ర్యాంకు పొందిన సంస్థలు 161 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మరియు 6 సంస్థలు టాప్ 100లో ఉన్నాయి. ర్యాంకింగ్ ఆసియాలో అకాడమిక్ ల్యాండ్స్కేప్లో భారతదేశం యొక్క విస్తరిస్తున్న ప్రభావాన్ని ధృవీకరిస్తుంది. ఇక్కడ మేము క్యూఎస్ ఆసియా 2025 ర్యాంకింగ్స్లో భారతదేశంలోని టాప్ 10 విశ్వవిద్యాలయాలు, వాటి స్థానాలు మరియు వాటి విజయానికి దోహదపడే అంశాలు అన్వేషిస్తామంటూ తెలియజేశారు. టాప్లో ఏమేమి ఉన్నాయండి? ఐఐటి ఢిల్లీ ర్యాంక్ 44th, తర్వాత ఐఐటి ముంబై ర్యాంక్ 48th, ఐఐటి మద్రాస్ ర్యాంక్ 56, ఐఐటి ఖరగ్పూర్ ర్యాంక్ 60, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి బెంగళూరులో ఉంటుందండి ర్యాంక్ 62, సో ఐఐటి కాన్పూర్ 67, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 81, ఐఐటి గౌహతి 104, ఐఐటి రూర్కీ 108, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 110 ర్యాంకులో ఉన్నాయి. ఇవి టాప్ 10 లిస్ట్ అండి. ఓకేనా. ఇటీవల వార్తల్లో ఉన్న సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్కు అజ్ గైభీనాథ్ ధామ్ గౌరవార్థం పేరు మార్చిన రైల్వే స్టేషన్ ఈ రాష్ట్రంలో ఉంది. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్ నేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ అజ్గాయ్ బాయ్నాథ్ ధామ్.
ఎక్కడుందండి మరి ఇది? ఆప్షన్ బి బీహార్ రాష్ట్రంలో ఉంది. బీహార్లోని బాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్గంజ్ రైల్వే స్టేషన్కు పూజ్యమైన హిందూ పుణ్యక్షేత్రమైన అజ్గైబీనాథ్ ధామ్ గౌరవార్థం పేరు మార్చనున్నారు. ఈ విషయాన్ని బీహార్ ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాజ్ చౌదరి ప్రకటించారు. స్టేషన్ పేరు మార్చే ప్రతిపాదనకు బగల్పూర్ మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. ఓకేనా. మరి పేరు మార్చడము అజ్గైబీనాథ్ ధామ్ పుణ్యక్షేత్రం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి మరియు ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ వన్, అధిక రెజల్యూషన్ మల్టీస్పెక్ట్రల్ కెమెరాతో కూడిన జిమ్సాట్-2 ఉపగ్రహాన్ని ఇటీవల రష్యా సహకారంతో ప్రయోగించిన దేశం? విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్డ్ జిమ్సాట్-2 శాటిలైట్ విచ్ హై రెజల్యూషన్ మల్టీస్పెక్ట్రల్ కెమెరా ఇన్ కొలాబరేషన్ విత్ రష్యా? ఆన్సర్ ఆప్షన్స్ అండి, జింబాబ్వే. ఓకే, ఇంపార్టెంట్. జింబాబ్వే రష్యాలోని వోస్టోచ్ని కాస్మోడ్రోమ్ నుండి జింబాబ్వే తన రెండవ ఉపగ్రహం జిమ్సాట్-2ను ప్రయోగించింది. ఇది దేశం యొక్క అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష కార్యక్రమంలో ప్రధాన మైలురాయి. అధిక రెజల్యూషన్ మల్టీస్పెక్ట్రల్ కెమెరాతో కూడిన ఈ ఉపగ్రహము వ్యవసాయ వనరుల అన్వేషణ, పర్యావరణ పర్యవేక్షణ మరియు విపత్తు నిర్వహణలో సహాయం చేస్తుంది. ఇది నవంబర్ 2022లో జింబాబ్వే యొక్క మొదటి ఉపగ్రహం జిమ్సాట్-1 యొక్క విజయవంతమైన ప్రయోగాన్ని అనుసరిస్తుంది. అంతరిక్ష సాంకేతికత మరియు ఆవిష్కరణలో నిరంతర పురోగతిని సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. న్యూఢిల్లీలో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచార 3.0ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 3.0 ఇన్ న్యూఢిల్లీ? ఎవరండి? సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ. చైనాలోని జింగ్షాన్లో జరిగిన ప్రపంచ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తనుశ్రీ పాండే ఏ పథకాన్ని కైవసం చేసుకుంది? తనుశ్రీ పాండే యాజ్ అ క్లించ్డ్ విచ్ మెడల్ ఎట్ ద వరల్డ్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎట్ జింగ్షాన్ ఇన్ చైనా? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో సిల్వర్ మెడల్, వెండి పథకం. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2024 ఈవెంట్కు హోస్ట్గా ఉన్న నగరం ఏది? విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2024 ఈవెంట్? ఆప్షన్ డి అండి, లండన్. వార్తల్లో కనిపించే మినిట్ మ్యాన్ 3 క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? మినిట్ మ్యాన్ 3 మిసైల్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఆప్షన్ ఏ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నీటి సంరక్షణ మరియు నిర్వహణ పట్ల అవగాహన కల్పించేందుకు 15 రోజుల జల్ ఉత్సవ్ను ఏ సంస్థ ప్రారంభించింది? విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ ద 15-day జల్ ఉత్సవ్ టు క్రియేట్ అవేర్నెస్ టువర్డ్స్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్? ఆప్షన్ ఏ అండి, నీతి ఆయోగ్. సో గాయస్, ఇది రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.